రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. స్తంభాలను ఆరిపోకుండా పరిరక్షణ చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి మాడయి అనేటువంటి పేరు అన్నమాట. ఒక ప్రమిద రూపంలో ఉండేటువంటి సంరక్షణ శక్తికి మాడయి అని పేరు. కాబట్టి దక్షిణంగా, ఉత్తరంగా, తూర్పుగా, పడమరగా ఉండేటువంటి ఆ యొక్క నేతి దీపముల యొక్క సంరక్షణ కేంద్రములతో ఉండేటువంటివి. ఇప్పుడు ఆ దీపాలు లేవు, ఆ యొక్క అవసరము లేదు విద్యుత్ దీపాలు వచ్చాక. కానీ ఎప్పటి నుంచో కూడా వీటిని దేవాలయ వీధుల్ని అలా పిలవటం అనేటువంటిది ఒక సంప్రదాయం వచ్చేసింది. కనుక కారణం తెలుసుకుంటే మనకు కొంత ఆనందం కలుగుతుంది. ఈనాడు సూర్యప్రభ వాహనం పైన స్వామి లోకాన్ని చక్కగా దర్శిస్తూ అనేకమైనటువంటి ఫలాలను లోకంలో ఆశ్రయించినటువంటి వారికి కటాక్షిస్తూ ఉన్నారు. గ్రహాధిపతి సూర్యుడిగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ సూర్యుడు మన వెంకటేశ్వర స్వామి చుట్టూ కాంతి వలయమై నేడు ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుని వద్ద చేరిన ఏ గ్రహమైనా కూడా తన కాంతిని తగ్గించుకుంది అని అనుకోకూడదు, కోల్పోతూ ఉంటుంది. ఎందుకంటే సూర్య తేజస్సు ముందు వాటికి ఆ కాంతి అనేటువంటిది అది సన్నగిల్లిపోతుంది. గురు శుక్రులు సూర్యుడిని చేరిన కాలాన్ని గురుమూఢం, శుక్రమూఢం అంటారు. ఈ కాలం శుభకార్యాలకు పనికిరాదు. అంటే గురు శుక్రులు ఎంత మంచి గ్రహాలైనా రవితో చేరినందుకు వారు తేజోవిహీనులవుతూ ఉన్నారు కదా, శుభ ఫలితాలను సంపూర్ణంగా ఇవ్వలేరు. కనుక దీన్ని బట్టి ఇతర గ్రహాలపై సూర్యుని యొక్క శక్తి ఎంతగా ప్రసరించి ఉంటుందో మనం గ్రహించాలి. ఋగ్వేదంలో ఉదయించే సూర్యుడు ఎంత శక్తిమంతుడో 10 సూక్తాల్లో అభివర్ణించబడింది. సూర్యుడు విశ్వానికి అంతటికీ రహస్యంగా ఉండేటువంటి ఒక దివ్య శక్తి. అంటే మనం గూఢచారి అంటాం కదా, అలా తెలియకుండా సంచరిస్తూ ఉంటాడట ఈ విశ్వంలో. చరాచర ప్రపంచానికి ఎవరు ఆత్మస్థానీయుడు అంటే ఆ పరమాత్మ యొక్క అభిన్నమైన శక్తిని సంతరించుకున్నటువంటి సూర్యుడే. ఆయనే సంరక్షకుడు. ఆకాశంలో ఎగిరే ఎర్రని పక్షి, ఎర్రని గ్రద్ద, ఆకాశ ఆ వజ్రాభరణం, సూర్య మధ్యలో ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి శక్తి, ఇవన్నీ కూడా శ్రీనివాసునికి చెందినటువంటివే. మనం ఇక కొద్ది క్షణాల్లో సూర్యనారాయణ స్వామి వారికి జరిగేటువంటి అశ్వవాహనాన్ని సుఖమహర్షి తపస్సు చేసినటువంటి దివ్యక్షేత్రం తిరుచానూరు నుంచి వీక్షించబోతూ ఉన్నాం. అంటే ఇక్కడేమో సూర్యప్రభ పైన స్వామివారు ఊరేగింపును దర్శిస్తూ ఉన్నాం. సాక్షాత్తు తాను భృగు మహర్షి చేసిన అపరాధానికి ఇబ్బంది పడినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆయన 12 ఏళ్ళు సుఖమహర్షి తపస్సు చేసినటువంటి తిరుశుకనూరుకి వచ్చి అక్కడ అమ్మవారి కోసం, అమ్మవారు ఆవిర్భవించాలంటే కమలంలో ఆవిర్భవించాలి, అందుకని ఆయన శక్తిని ధారపోశాడు. అటువంటి ఆ సూర్యప్రభ దివ్య చైతన్యం ఎక్కడ ఏ క్షేత్రంలో ఎలా ఉందో తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఎండలు రే ఎండలుగా నిరువంక జూచువాడు, కొండలు కోట్లునైన గుణములవాడు. ఎండలు రే ఎండలుగా నిరువంక జూచువాడు, కొండలు కోట్లునైన గుణములవాడు. గుణములవాడు గుణములవాడు కొండలు కోట్లునైన గుణములవాడు.
పాలవెల్లి కొండ మీద పల్లె కట్టినవాడు, పాలలోని పాపడన్న ప్రాణమైన వాడు. పాలవెల్లి కొండ మీద పల్లె కట్టినవాడు, పాలలోని పాపడన్న ప్రాణమైన వాడు. పాల పుట్టినట్టి కూడు పంచిపెట్టినవాడు, పాల పుట్టినట్టి కూడు పంచిపెట్టినవాడు. పాలు నెయ్యి ముచ్చిలించి బతికినవాడు. ఎండలు రే ఎండలుగా నిరువంక జూచువాడు, కొండలు కోట్లునైన గుణములవాడు. గుణములవాడు గుణములవాడు. ఆలపోతువాని తోడనంటిన మేనివాడు, ఆలకాపరుల తోడనాడినవాడు. ఆలపోతువాని తోడనంటిన మేనివాడు, ఆలకాపరుల తోడనాడినవాడు. ఆలజాలమైన నీట నలర తేలినవాడు, ఆలజాలమైన నీట నలర తేలినవాడు. ఆలపోతు కొండ మీద ననువైనవాడు. ఎండలు రే ఎండలుగా నిరువంక జూచువాడు, కొండలు కోట్లునైన గుణములవాడు. గుణములవాడు గుణములవాడు. పాపరేని మేను తన పానుపు చేసినవాడు, మోపరయి సకలము మోచినవాడు. పాపరేని మేను తన పానుపు చేసినవాడు, మోపరయి సకలము మోచినవాడు. కోపము శాంతము లేని కొండల కోనేటివాడు, కోపము శాంతము లేని కొండల కోనేటివాడు. పాపము పుణ్యము లేక బతికినవాడు. ఎండలు రే ఎండలుగా నిరువంక జూచువాడు, కొండలు కోట్లునైన గుణములవాడు. ఎండలు రే ఎండలుగా నిరువంక జూచువాడు, కొండలు కోట్లునైన గుణములవాడు. గుణములవాడు గుణములవాడు. వ్యాహృతి రూపాయ త్రిలక్షాయాశుగామినే హర్యశ్వాయ నమస్తుభ్యం నమో హరితవాహవే. సూర్యప్రభపై ఉన్నటువంటి శ్రీనివాస స్వామి వారికి ఆకాశంలో సూర్యుని కిరణాలు ఓ పక్క నీరాజనాలు పడుతూ ఉంటే, కర్పూర నీరాజనాలు అర్చక స్వాములు ఎత్తుతూ ఉంటే, దివ్యానుభూతి మత్తచిత్తులైనటువంటి శ్రీనివాస భక్తులందరూ కూడా నమస్కారములతో
ఆ అరవిందాక్ష పదారవింద మకరంద సంసేవాసక్తిలో మునిగి తేలుతూ ఉన్నారు. భక్తులు ఇలా అసంఖ్యాకంగా తిరుమల క్షేత్రానికి విచ్చేసి తన్మయత్వంతో శ్రీనివాస ప్రభువుని ఆశ్రయించడం తిరుమల క్షేత్రంలో కొత్తేమీ కాదు. ఎందుకంటే సూర్యునిపై ఉండేటువంటి స్వామిని చూడాలి అంటే ఈ రెండు కళ్ళు చాలవు, అంతటి దివ్య చైతన్యం లభిస్తుంది. వెంకటేశ్వరుడు సాక్షాత్తు విష్ణువే కనుక భాస్వత్ చంద్రమసు యదీయనయనే అన్నారు. సర్వేంద్రియముల్లో ప్రధానమైనటువంటి ఆ యొక్క కన్ను బాగా ఉండాలి అని అంటే దానికి సూర్యానుగ్రహం బాగా ఉండాలి. సృష్టిలో మొదట ఏర్పడినటువంటి కాంతి చైతన్యం సూర్యుడే కనుక పరమాత్మ ఈ సూర్యుడి యొక్క వ్యాపనశీలత్వాన్ని చక్కగా కీర్తించాడు. ఎందుకంటే విశతి వేవేష్టి అని చెప్పి విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు, సూర్యుడు అంతటా వ్యాపించి ఉంటాడు. సమాన ధర్మాన్ని కలిగినటువంటి తన శక్తిగా లోకానికి పరిచయం స్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యనారాయణమూర్తి దేవుడున్నాడా లేడా అని అడిగేవాడు ఉండొచ్చు, సూర్యుడున్నాడా లేడా అని అడిగేవాడు ఎవడూ ఉండడు. వాడు నాస్తికుడు కానివ్వండి, పరమనాస్తికుడు కానివ్వండి. ఈ సృష్టిలో ఎవరైనా సరే సనాతన ధర్మాన్నే ఆచరిస్తారు, ఏ ధర్మంతో సంబంధం లేకుండా అని చెప్పడానికి సూర్యనారాయణమూర్తే గుర్తు. అదేమిటంటే అలా ఎలా చెప్తారు అంటే ప్రదక్షిణాలని ఆచరించడము అనే సంప్రదాయం అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక్క వైదిక సంప్రదాయానికి మాత్రమే ఉంది. అక్కడి నుంచి ఆరంభమై మిగతా ఎవరైనా తీసుకొని ఉండొచ్చు, కానీ ఇది ఆరంభమైంది మాత్రం సనాతన వైదిక ధర్మంలో మాత్రమే. వాడు నాస్తికుడైనా, ఏ ధర్మానికి చెందినటువంటి వాడైనా, ఏ ఆలోచనలతో ఉన్నవాడైనా, మెలకువతో ఉన్నవాడైనా, నిద్రపోయేవాడైనా సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేయని మనిషి ఈ భూమి మీద లేడు, ఏ జీవి లేదు. ఎందుకు? భూమాత మీద మనం కూర్చున్నప్పుడు భూమాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తూనే ఆ స్వామి చుట్టూ సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ జరిగే సమయంలో కూడా మనము ఇక్కడ నువ్వు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నేను సమాధానాలు చెప్తున్నప్పుడు సూర్యుడికి ప్రదక్షిణం చేస్తూనే మాట్లాడుతున్నాం మనం. ఆ తల్లి భూదేవి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, భూమి మీద ఉన్న మనము తిరుగుతున్నాంగా. అందుకనే ఎవరైనా వచ్చినప్పుడు పండితులు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అంటారు. దీని అర్థం ఏమిటి? అరే నాయన, సూర్యనారాయణమూర్తి చుట్టూ ఆ 100 ప్రదక్షిణాలు పూర్తి చేయరా అబ్బాయి అని చెప్పడమే దాని అర్థం. ఆ శతమానం అనే పదంలో అర్థం అది. అక్కడ నుంచి ఆనందంగా స్వామివారి ప్రదక్షిణం చేస్తాం. మరి ఆ సూర్యుడి వల్లే మనకి ఇప్పుడు మంచినీళ్ళు కావాలి, తాగాలి. ఎవరి వల్ల వస్తున్నాయి నీళ్లు? ఈ నీళ్లకు కారణభూతుడు ఎవరు? ఎక్కడో సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్లు సూర్యుని యొక్క కిరణాల వల్ల అవి ఇంకి ఆవిరై పైకి లేచి మేఘరూపాన్ని దాల్చి మొత్తము జనాభాళ్ళందరికీ నీళ్ళు ఇస్తున్నాయి. సముద్రము లోపల అగ్ని ఉంటే తప్ప నీళ్లు లేవు. ఆ సముద్రంలో ఉండే అగ్నినే బడబాగ్ని అంటారు. కారణం మనకి వాటర్కి ఫార్ములా H2O, 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్, 1 ఆక్సిజన్ మాలిక్యూలు. ఈ హైడ్రోజన్ హీలియము సుష్టుగా పుష్టిగా ఉన్నటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఆయన వాయుదేవుడికి సహకరించి ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో ఈ వాయువు ఆ అగ్ని రెండూ కలిసే జలము ఉత్పన్నమైంది. ఆ జలమే ఇన్ని రూపాల్లో మనకుంది. కాబట్టి సూర్యుడు లేకపోతే భోజనం లేదు, ఏదీ లేదు. అందుకనే
ఆ సూర్యనారాయణ మూర్తిని మనం ఎప్పుడూ రుణపడి ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. సూర్యుడికి ఏమి ఇవ్వగలమయ్యా? ఏమీ ఇవ్వలేం. నమస్కార ప్రియో సూర్య అని చెప్తాం. అలాంటి సూర్యుడి యొక్క పుట్టినటువంటి రోజు మాఘశుద్ధ సప్తమి. పూష అనేటటువంటి ఒక సూర్యనారాయణమూర్తి యొక్క ప్రత్యేక లక్షణం. ఈ పూషుడికి పళ్ళు ఉండవు. ఎందుకు? దక్షయజ్ఞంలో వీరభద్రుడు పళ్ళు కొట్టేశాడు కాబట్టి ఆయనకి పట్టుకోవడానికి పళ్ళు ఉండవు. అందుకని పాయసం వండి పెడతాం. ఈ మాఘమాసంలో స్వామి పుట్టినటువంటి రోజు ఎంత గొప్పదయ్యా అంటే సూర్యగ్రహణ తుల్యాస శుక్లమాఘస్య సప్తమి. శుక్లపక్షంలో వచ్చేటటువంటి మాఘ సప్తమి సూర్యగ్రహణంతో సమానమట. అంత ఫలితాన్ని అది ఇస్తుంది. అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం. సూర్యోదయం అయ్యే లోపలే ఎవడు లేచి స్నానం చేస్తాడో ఈ రథసప్తమికి వాడికి మహాఫలం, ఉత్త ఫలం రాదట, మహాఫలం వస్తుంది. ఇంకా ఏమొస్తుందయ్యా? మాఘే మాసి సితే పక్షే సప్తమి కోటి పుణ్యద. కోటి పుణ్యాలనిచ్చేటటువంటి ఏదైతే మాసం ఉందో అది మాఘమాసం, అందులోనూ సప్తమి. ఈ రెండూ కలిస్తే మన కోటి పుణ్యాలు చేసినటువంటి ఫలము వస్తుంది. కుర్యాత్ స్నానార్ఘదానాఖ్య. స్నానము, అర్ఘ్యము, దానము ఇవి గనక ఇస్తే ఆయురారోగ్య సంపద. ఆయుష్, ఆరోగ్యము, సంపద ఇవన్నీ కూడా వస్తాయి. అందుకని సూర్యనారాయణమూర్తికి మనం ప్రత్యేకంగా ఈ మాఘ శుద్ధ సప్తమి నాడు పూజ చేయడము అనేది ఒక సంప్రదాయంగా ఉంది. అది దీని విశేషం. ప్రయత్నం మనందరం కూడా చేయాలి. మన పరంపరలో ఆ అర్కపత్రములను శిరస్సు ఉంది అంటారు పెద్దలు. ఈ రోజున ఆదిత్య హృదయ పారాయణం. ఓ విష్ణు వెంకటశైలనాథ నీకు సదా సర్వదా జయము కలుగుగాక. జయ జయ వెంకటశంటి వాడివి, మా కంటికి కనబడనటువంటి వాడివి, ఈ శేషశైలంలో అర్చావతార రూపంలో వచ్చి ఉన్నావు కదా. ఆ కటివరద హస్తాలతో ఆనంద నిలయంలో ఉన్నది కదా. కనుక ఆ దేహాన్ని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మనందరం కూడా చేయాలి. మన పరంపరలో ఆ అర్కపత్రములను శిరస్సు ఉంది అంటారు పెద్దలు. ఈ రోజున ఆదిత్య హృదయ పారాయణం. ఓ విష్ణు వెంకటశైలనాథ నీకు సదా సర్వదా జయము కలుగుగాక. జయ జయ వెంకటశంటి వాడివి, మా కంటికి కనబడనటువంటి వాడివి, ఈ శేషశైలంలో అర్చావతార రూపంలో వచ్చి. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా స్వామివారు సప్త వాహనాలపై శ్రీనివాసుని దర్శనం ఉంటుంది. చంద్రప్రభ వాహన దర్శనంతో ఈ వేడుకలు ఈరోజు సూర్యాస్తమయం తర్వాత ముగియనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. స్వామి ఊరేగింపు కోసం తిరుమాడ వీధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయితే ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మ తత్పరతతో ఉంటాడు. ఓ కుమ్మరి భీముణ్ణి కాపాడిన, మాతృశ్రీ వెంగమాంబని కాపాడిన, అందమయ్యే